వైసీపీ అధినేత జగన్ 2 రోజుల రైతు దీక్షలో కూర్చున్నారు. వేదిక వద్దకు భారీ ఎత్తున చేరుకున్న అభిమానులకు అభివాదం చేసిన జగన్ అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షకు దిగారు. రైతు సమస్యలపై జగన్ దీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని, రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తా ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వీలుంటే ఆర్టీసీని ఏ కాశీనేనికో ఏ దివాకర్ రెడ్డికో అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాలేజీలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కాలేజీలు, స్కూళ్లు రేషనలైజేషన్ పేరు మీద అన్ని కూడా పద్ధతి ప్రకారం మూసేయిచ్చేస్తున్నారు. ఇంకా కాస్త వీలుంటే ఉన్న స్కూళ్లను, ఉన్న కాలేజీలన్నీ కూడా నారాయణకు ఇచ్చేదానికి కూడా సిద్ధంగానే ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కొద్దిగా వీలుంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ జెన్కోను, ఏపీ ట్రాన్స్కోను కూడా సీఎం రమేష్ కో, సుజనా చౌదరికో అమ్మేయడానికి కూడా సిద్ధపడతాడు. ఇలా కార్మికుల్లో ఇవాళ అభద్రతాభావం ఉంది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా ఎన్నికలకు ముందు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత వీళ్ళను కూడా తన సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినట్టు వీళ్ళను పొడి చేశాడు. ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూర్చుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రైతులను ఎందుకు మోసం చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలు ఎలా మోసపోయారు, ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని వ్యవసాయం తండగాని చెప్పిన చంద్రబాబు ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సిసిఐ వాళ్ళు వచ్చారు. సిసిఐ వాళ్ళు వస్తే సిసిఐ వాళ్ళు పాపం మార్కెటింగ్ యార్డులకు రైతులు తెచ్చుకుంటే, పత్తి తెచ్చుకుంటే రైతుల దగ్గర పంట మొత్తం కొనుగోలు చేస్తారు కావాలని రైతులందరూ కూడా భావించారు. ఎక్కడ కాటన్ అనేది మార్కెట్ యార్డుకు రాలా. 14-15 సంవత్సరాల్లో నేరుగా జిన్నింగ్ మిల్లుకి వెళ్ళిపోయింది. రైతుల దగ్గర నుంచి కాదు, వ్యాపారస్తుల దగ్గర నుంచి, బ్రోకర్ల దగ్గర నుంచి, అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా సిసిఐ బయర్లతోటి కుమ్మక్కైపోయారు. మార్కెటింగ్ యార్డు సెక్రటరీలు, మార్కెటింగ్ యార్డు స్టాఫ్ తోటి కుమ్మక్కైపోయారు. మొత్తం 600 కోట్ల రూపాయలు రైతుకు రావాల్సినటువంటి లాభాన్ని దోచుకోవడం జరిగింది. ఈ రకంగా ఏది మొదలు పెట్టినా సరే దోపిడీ కార్యక్రమం తప్ప మరొకటి లేకుండా ఈ రాష్ట్రంలో పోయింది. అందుకే రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పోరాటం చేసేటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రేపు రైతు సమస్యల మీద, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం దీక్ష చేస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రసంగిస్తారు.
ఇవాళ కడుపు మండుతా ఉన్నా, పండించిన పంటకు ధరలు రాక అవస్థలు పడతా ఉన్నా, గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకునే పరిస్థితిలో లేకపోయినా, కడుపు నిండా బాధ ఉన్నా కూడా మన బాధను తెలియజెప్పేందుకు, మనం పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి ఆయనకు కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే అది రావాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇవాళ రైతులమందరము ఒక్క చోట ఏకమై ఇవాళ ఈ దీక్ష కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కువసేపు ఇవాళ నేను మాట్లాడను, రేపు ఎలాగో సుదీర్ఘంగా మాట్లాడతాను కాబట్టి క్లుప్తంగా మాత్రమే ఇవాళ చెప్తా. అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి, రైతులు పడతా ఉన్న అవస్థలు బాధలను చూసి రైతులకు తోడుగా నిలబడేందుకు ఇవాళ ఈ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా మాట్లాడతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రైతులతో పని అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకోవడం అయిపోయిన తర్వాత ఇవాళ మరో విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2010లో మీకు అందరికీ కూడా బాగా గుర్తుంటుంది. 2010లో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేశాడు. చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా? హుడా కమిటీ సిఫార్సులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలి. కష్టాల్లో ఉన్న ప్రతి రైతుకు ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేశాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ హుడా కమిటీ రిపోర్టు, హుడా కమిటీ సిఫార్సులు కనిపించాయి. ప్రతి రైతుకు ఎకరాకు 10,000 ఇవ్వాలి, ఎకరాకు 15,000 ఇవ్వాలి కనీసంగా అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ హుడా ఎవడు, హుడా సిఫార్సులేమిటి నాకు తెలియదే అని చెప్పి ఇవాళ మాట్లాడటం చూస్తూ ఉంటే, ఆ ఊసే ఎత్తని చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉంటే ఈయన మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల వేళ ప్రజలతో ఓట్లున్నప్పుడు, రైతులతో పనున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, రైతుల కోసం 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి తీసుకొని వస్తాను, ఏ రైతు కూడా బాధపడకుండా చేస్తాను, ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాకపోతే 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణతో రైతులకు తోడుగా నిలబడతాను, ఆదుకుంటాను అని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పాడు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి హఠాత్తుగా 5,000 కోట్లు ఇవ్వాలి అని ఎందుకు గుర్తుకొచ్చింది అని అంటే కారణం, ఆ రోజు ఎన్నికలప్పుడు జగన్ 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి పెడతాను అని అన్నాడు. కాబట్టి జగన్కి ఎక్కడ ఓట్లు పడతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వెన్నెముకలో భయం మొదలై రైతులను ఎలాగైనా మోసం చేసినా పర్వాలేదు అని ఆ రోజు ఆయన అన్న మాట, జగన్ 3,000 కోట్లు అన్నాడా, అయితే నేను 5,000 కోట్లతో స్థిరీకరణ నిధి పెడతాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇవాళ ఎన్నికలైపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, రైతులతో పని అయిపోయింది. ఇవాళ 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధికి సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఇవాళ ఊసే లేదు, రాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రైతులకు ఇవాళ కనీస మద్దతు ధర చాలా తక్కువగా ఉంది, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు కూడా తోడుగా ఉండేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తాము, ప్రతి రైతుకు కూడా తాను పండించిన పంటకు
ఖర్చు ఎంత అవుతుందో ఆ ఖర్చు మీద 50% లాభం వేసి ఆ ప్రతి రైతుకు కూడా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర పెంచుతాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మాట చెప్పాడు. ఎన్నికలైపోయాయి, రైతులతో పని అయిపోయింది. ఇవాళ 3 సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవాళ కనీస మద్దతు ధర పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ ముష్టేసినట్టు వాళ్ళు వరికి 50 రూపాయలు ఒక సంవత్సరం, మరో సంవత్సరం మరో 50 రూపాయలు, మరో సంవత్సరం మరో 60 రూపాయలు ముష్టేసినట్టుగా వాళ్ళు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాట రాదు. పత్తికి అంతే, ఒక సంవత్సరం కేవలం 50 రూపాయలు, మరో సంవత్సరం మరో 50 రూపాయలు, మరో సంవత్సరం మరో 60 రూపాయలు ముష్టేసినట్టుగా కనీసం ఇన్ఫ్లేషన్కు కూడా సరిపోని విధంగా ఇన్ఫ్లేషన్ కన్నా కూడా తక్కువగా వీళ్ళు రేట్లు పెంచుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాట రాదు. రైతులు అవస్థలు పెడతా ఉన్నారు. వీళ్ళకు కనీస మద్దతు ధర పెంచండి అని చెప్పి కనీసం ప్రధానమంత్రికి ఒక్కటంటే ఒక్క లేఖ ఇచ్చిన పాపాలు కూడా పోలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతోనూ రైతులతోనూ పని అయిపోయింది. ఇవాళ స్వామినాథన్ ఎవడబ్బా నా గుర్తుకు రావడం లేదు అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వస్తా ఉన్నాయి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు రైతుల అవస్థల్లో ఉన్నారు, రైతులకు తోడుగా నిలబడాలి, రైతులకు నేను తోడుగా నిలబడతా, ఒక పెద్ద అన్నగా కుటుంబం పెద్దగా నిలబడతానన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2013-14లో వరుస తుఫాన్లతో వచ్చాయి. జల తుఫాన్ అని, లైలా తుఫాన్ అని వరుస తుఫాన్లు వచ్చాయి, కరువు వచ్చింది. వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం తిరుగుతూ ఆయన అన్న మాటలు, అదిగో ఎన్నికలు వచ్చేస్తున్నా, ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి పూర్తిగా ఆడుకుంటాను, తోడుగా నిలబడతానన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రైతులతో పని అయిపోయింది. రైతులతో పని అయిపోయిన తర్వాత ఇవాళ ఈ 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని అంటే, ఒక్క ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతులకు తోడుగా నిలవవలసిన ఇదే ముఖ్యమంత్రి, రైతులకు బాసటగా నిలవలసిన ఇదే ముఖ్యమంత్రి, రైతులకు తోడుగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఇదే ముఖ్యమంత్రి. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల 4,394 కోట్ల రూపాయల రైతులకు ఇవాళ బకాయిలు పడ్డాడు, పూర్తిగా ఎగనామాలు పెట్టాడు. 2013-14కు సంబంధించి 2,306 కోట్ల రూపాయలు పూర్తిగా ఎగనామం పెట్టాడు. 2014-15-16కు సంబంధించి 326 కోట్లు ఎగనామం పెట్టాడు. 2016-17కు సంబంధించి నిన్న జరిగిన సంవత్సరానికి సంబంధించిన కరువుకు, అకాల వర్షాలకు 1,742 కోట్ల రూపాయలు పూర్తిగా ఎగనామం పెట్టి ఈ 3 సంవత్సరాలలో ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఎగనామం ఎంత పెట్టాడు అని అంటే అక్షరాల 4,394 కోట్ల రూపాయలు ఇవాళ ఎగనామం పెట్టాడు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయాయి, రైతులతో పనేముంది అని చెప్పి ఆయన నోట్లో నుంచి మాటలు వస్తా ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు బేషరతుగా రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ రోజు రైతులు ఏదైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారు అన్న మాటను వినకుండా పోతారేమో, ఎక్కడ రైతుల ఓట్లు పడవేమో అని చెప్పి భయపడి చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామంలోనూ వాల్ పోస్టర్లకు లైట్లు పెట్టాడు. పెద్ద పెద్ద హోర్డింగులు కట్టి ఆ హోర్డింగులకు లైట్లు పెట్టి చివరికి రాత్రిపూట కూడా కనిపించే విధంగా లైట్లు చూపించి చంద్రబాబు నాయుడు గారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాడు.
రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి లైట్లు పెట్టి రాయించాడు. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు మనకు కనిపించింది వినిపించింది ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుందట. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయట. టీవీ ఆన్ చేసినా ఇదే, చంద్రబాబు నాయుడు గారు మైకులు పట్టుకున్నా ఇదే, గ్రామాలకు వెళ్ళి గోడల మీద రాతలు చూసినా ఇవే. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినా ఇవే మాటలే మాట్లాడాడు. ఎన్నికలు అయిపోయాయి, రైతులతో పని అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని అంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే 1,04,00,000 అకౌంట్లు రైతులకు ఇవాళ ఉంటే అందులో 40 లక్షల అకౌంట్లు ఇవాళ రైతులై ఓవర్ డ్యూ అకౌంట్లు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏ అకౌంట్ల కింద తయారయ్యాయి. అంటే పూర్తిగా 1,04,00,000 అకౌంట్లకు గాను 40 లక్షల అకౌంట్లు రైతులు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనిపిస్తా ఉన్నాయి. రైతులతో పని అయిపోయింది. ఇక రైతులతో నాకేం పని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తా ఉన్న పాలన చూసి తట్టుకోలేక రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఇదే మిర్చి యార్డుకు ఒకసారి, ఇదే మిర్చి యార్డుకు 5 వారాల కిందట నేను వచ్చా. మొన్న మార్చి 24వ తారీఖున కరెక్ట్గా 5 వారాల కిందట ఇదే మిర్చి యార్డుకు నేను వచ్చినప్పుడు ఆ రోజు మిర్చి యార్డులో రేటు 6,000 నుంచి 7,000 రూపాయలు పలుకుతా ఉన్నది. 6,000 నుంచి 7,000 రూపాయలు మిర్చి యార్డులో రేటు పలుకుతా ఉంటే అన్యాయమయ్యా ఇది. నిరుడు సంవత్సరం 14,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు పలికింది. ఇవాళ చూస్తే 6,000 నుంచి 7,000 రూపాయలు మాత్రమే పలుకుతా ఉంది. అన్యాయమయ్యే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు మేమంటే చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు గార్చారు. ఇవాళ కరెక్ట్గా 5 వారాలు అయిపోయింది. 5 వారాలు అయిపోయిన తర్వాత ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉందనంటే 5 వారాల కిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తా ఉన్న ఈ పాలనలో రేటు పరిస్థితి ఎలా ఉందనంటే 5 వారాల కిందట 6,000 రూపాయల నుంచి 7,000 పలికిన రేటు కూడా ఇవాళ చూస్తే 2,500 నుంచి 4,000కు మాత్రమే ఇవాళ పడిపోయిన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఎక్కడైనా ముఖ్యమంత్రి అంటే రైతులకు తోడుగా ఉండేందుకు స్థిరీకరణ నిధి పెట్టి రైతులకు ఆదుకోవాలి. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయాలి, మార్కెట్లో పోటీని క్రియేట్ చేయాలి. రైతులకు తోడుగా నిలబడేందుకు 8,000 రూపాయలకైనా కొంటానన్నాడు. సరే, ఆ కొనే రేటే తక్కువ రేటు అన్న సంగతి కాస్తో కూస్తో పక్కన పెడితే కనీసం ఆ 8,000 రూపాయలైనా కూడా ప్రతి రైతు దగ్గర నుంచి పూర్తిగా కొనుగోలు చేసే కార్యక్రమం గవర్నమెంట్ మార్కెట్ ద్వారా ముందుకు తీసుకొస్తే అప్పుడు మార్కెట్లో పోటీతనం పెరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో పోటీ పెరుగుతుందో అప్పుడు వ్యాపార కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటంటే రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 8,000 రూపాయలు పూర్తిగా నేనే ఇచ్చి పూర్తిగా పంటను కొంటాను అని చెప్పలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతులకు తోడుగా నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వ్యాపారులకు తోడుగా నిలబడ్డాడు. వ్యాపారులు కొంటే అది కూడా 8,000 లోపే అట. రైతు పొరపాటున 8,000 కన్నా ఎక్కువ అమ్మితే ఈయన రూపాయి కూడా ఇవ్వడంట. అది కూడా 8,000 లోపే వ్యాపారులు రైతుల దగ్గర నుంచి కొంటే ఈయన ముష్టేసినట్టు 1,500 రూపాయలు ఇస్తాడట. అది కూడా 8,000 రూపాయలకు ఎంత తక్కువ అవుతుందో అంత మాత్రమే ఇస్తాడట. 1,500లో కూడా కట్టింగులు పెడతాడట. రైతుకు కేవలం 20 క్వింటాలు మాత్రమే రైతు అమ్ముకోవాలట. అంతకన్నా ఎక్కువగా రైతు తీసుకొస్తే ఆ కొననట. ఇవాళ మిర్చి యార్డు ఒక్కసారి చూస్తే పంట పక్కనున్న పొలాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. రైతులు ఇవాళ ప్రకాశం నుంచి
ప్రకాశం జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, మాచర్ల నుంచి, గురజాల నుంచి లారీలు ఇవాళ ట్రాక్టర్లు వేసుకొని రైతులంతా వస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి రైతులు చూస్తే, మిర్చి కోతకు ఇవాళ మిర్చి కోత కోసిన తర్వాత మార్కెట్ యార్డ్ వరకు తీసుకొచ్చిన ఖర్చులన్నీ కూడా లెక్కేసుకుంటే క్వింటాలకు అదే 2,500 రూపాయలు దాటుతా ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి చూస్తే 2,500 నుంచి 4,000 రూపాయలకు కూడా కొనే నాతుడు లేడు. కొనేది ఇంతకన్నా ఎక్కువ డబ్బిచ్చే పరిస్థితి లేదని అంటా ఉన్నారు. రైతులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ పంటను రైతులు ఏం చేయాలని అర్థం కావడం లేదు. కోల్డ్ స్టోరేజ్ల దగ్గరికి తీసుకొని పోతే, శీతల గిడ్డంగుల దగ్గరికి తీసుకొని పోతే అక్కడ మేము మీకు స్థలం ఇవ్వము అని ఇప్పటికే టిక్కీ రేటు పెంచారు. మొన్నటి దాకా సంవత్సరానికి 160 రూపాయలు టిక్కీ రేటు ఉంటే ఇవాళ టిక్కీ రేటు 195 రూపాయలకు పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత కూడా శీతల గిడ్డంగుల్లో స్థలాలు లేవు. రైతు ఇక్కడికి పంట తీసుకొచ్చిన తర్వాత 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు కూడా ఇవాళ రోడ్డు మీద పడుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఉన్నాడు. ఒక్క మిర్చినే కాదు, ఇవాళ ఏ పంట తీసుకున్నా అదే పరిస్థితి. పసుపు నేడు సంవత్సరం 9,000 అయితే ఈ సంవత్సరం 4,000 రూపాయలకు కూడా కొనే నాతుడు లేడు. ఇవాళ మిర్చి, పసుపు, మామిడి, టమాటో, ఉల్లి ఏది తీసుకున్నా కూడా, ధాన్యంతో సహా ఏది తీసుకున్నా కూడా ఇవాళ సుబాబుల వరకు కూడా ఏ ఒక్క పంటకు కూడా రేటు లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 19 పంటలు పండిస్తే రాష్ట్రంలో 2016-17 సంవత్సరానికి సంబంధించి ఏ ఒక్క పంటకు కూడా ఇవాళ రేటు లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటువంటి దారుణమైన మోసానికి నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారిలో జ్ఞానోదయం రావాలి అని చెప్పి ఇవాళ ఈ నిరాహార దీక్ష కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ నిరాహార దీక్షకు మీరంతా వచ్చి సంఘీభావం తెలుపుతా ఉన్నందుకు ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.